కాకినాడలో కళ్యాణ్ గారు ఒక బోటుని సీజ్ చేశారు కదా సముద్రంలో, ఎలా అనిపించిందండి? చాలా హ్యాపీ అనిపించింది నాకు. అలా ఎవరు చేయలేరు కదా, పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు చేయలేరు అలా. మనం చూసారు మేడం, సముద్రంలోకి వెళ్ళి మరి ఆయన సీజ్ చేశారు బోటుని, ఎలా అనిపించిందండి? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మరి అలా అయితే పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలడు ప్రపంచంలో, ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు. చాలా మంది రాజకీయ నాయకులు చూసాం, ఏ ఒక్కరు పట్టించుకోలేదు, అక్కడ రవాణా జరుగుతుంటే కళ్యాణ్ గారు మాత్రమే పట్టించుకున్నారు, ఎలా అనిపించింది? కళ్యాణ్ బాబుకి ఆ దమ్ము ఉంది కాబట్టి కళ్యాణ్ బాబే పట్టించుకుంటాడు. ఇంకే నా కొడుకు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడు. రాజకీయాలు అంటే వేస్ట్ వాళ్ళందరూ. మేడం, అక్కడున్న లోకల్ పోలీసు వాళ్ళు కూడా కళ్యాణ్ గారు వస్తున్నారంటే వద్దు సార్ అని చాలామంది ప్రెజర్ చేశారు, కానీ ఆయన బలవంతంగా వచ్చి ఇలా చేశారు కదా, ఎలా అనిపించిందండి? పోలీసులు అదే చంద్రబాబు నాయుడు జగన్ వీళ్ళైతే ఆపమనంగా ఆపేవాళ్ళు. పవన్ కళ్యాణ్ అలా కాదు కదా, దొంగోడైతే ఇలా ఎందుకుంటాడు? దొంగోడు కాదు కాబట్టే లోపలికి వెళ్ళి ఎట్లయినా సరే బయటికి తీసుకొచ్చాడు. మేడం, ఆ సీక్వెన్స్ అంతమంది మనుషుల మధ్యలో కళ్యాణ్ గారు నవ్వుతూ సీజ్ ద బోట్ అన్నారు కదా, ఎలా అనిపించిందండి? నాకైతే ఆయన చిరునవ్వుకే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నాకే అట్లా అనిపించినప్పుడు జనాలకి ఎంతమందికి అట్లా అనిపిస్తుంది. అండ్ కళ్యాణ్ గారు ఈ బోట్ సీక్వెన్స్లో ఆయన గురించి 1 wordలో చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన గురించి, దేవుడి గురించి ఏం చెప్తాము, అంతే. ఇది కూడా ఆయన ఎంత మంచి పని చేసినా కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా మేడం, వాళ్ళకి ఏం చెప్తారు? వేస్ట్ నా కొడుకులకి మనం ఏం చెప్పలేమన్నమాట. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నా కొడుకులు అందరికీ గుద్ద వాగలు తెంగాలి. ఓకే, అంటే చాలా వరకు కళ్యాణ్ గారు ఏం చేయలేరు అన్నారు. కొట్టిన దెబ్బకి షేక్ అవుతుంది ఇండియా. ఇప్పుడు ఏం చెప్తారు దాని గురించి? ఏం చేయలేడు అంటే వాళ్ళే నా కొడుకులు ఏం చేశారు ఈయన గురించి అనడానికి? ఆయన చేయగలడు కాబట్టి, ఆయన దగ్గర దమ్ముంది కాబట్టి గెలిచాడు, ఇంతవరకు వచ్చాడంటే ఆయన సత్తా ఉంది కాబట్టి వచ్చాడు. వీళ్ళ మాటలకో వాళ్ళ మాటలకో రాలేదు కదా. కానీ జనాలు ఎన్ని మాటలు అనుకున్నా కూడా దేవుడు అంటే దేవుడే. అంటే కళ్యాణ్ గారి వీడియో చూస్తుంటే ఆయనకి మీరేం చెప్తారు మేడం? నాకు ఆయన వీడియో చూసినప్పుడల్లా గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. నాకు ఆయన అంటే నాకు కూడా కోపం వస్తుంది. నేను కూడా చాలామందిని తిట్టాను కూడా. సో నాకు పవన్ కళ్యాణ్ తిడితే ఆల్మోస్ట్ నాకు కోపం వస్తుంది. ఆయన మీ వీడియో చూస్తుంటే మీరు ఏం చెప్తారు ఆయన? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఆయన కనుక నా వీడియో చూస్తే నేను హ్యాపీ. థ్యాంక్స్ మేడం.